సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయండి? అంతున్నాయి సార్. ఏముందండి? మాకు ఉచిత బస్సు వచ్చింది, మాకు రుణమాఫీ వచ్చింది, 200 యూనిట్ల మాకు కరెంటు కూడా ఉచితంగానే ఉంది. గ్యాసు 500 రూపాయల సబ్సిడీ మీద మాకు ఇవ్వడం జరిగింది సార్. మాకు ఈ 4 అయితే వచ్చినాయి. రైతు భరోసా 12,000 చేస్తుంది కదా, అది ఎట్లా ఉంది ఇప్పుడు? అవును సార్, పండుగల తర్వాత 26వ తారీఖు వరకు అని నిర్ణయాలు మాకు తెలుస్తుంది. తప్పనిసరిగా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే 4 పథకాలు ఇచ్చారు కాబట్టి అది కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. టీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఇష్టపడుతుంది, ఎట్లా ఉంది? వాళ్ళకి మామూలు లేండి, వాళ్ళు ఏమన్నట్టు వాళ్ళు పెట్టనిరు అన్నట్టుగా వాళ్ళు ఉన్నప్పుడు కార్యకర్తలు వాళ్ళే అంతా చేసిరే తప్ప ఆయన ఉన్నప్పుడు ఏమైనా ఒక రైతు బంధు అనేది ఒకటే ఇచ్చింది, కానీ మిగతా ఆయన కూడా ఏం మిగలేదు సార్. మాకు ఇప్పుడు దాదాపు మా కాంగ్రెస్ గవర్నమెంటే మంచిగా ఉంది. మా కాంగ్రెస్ గవర్నమెంటే మాకు అన్ని విధాలుగా మాకు రుణమాఫీ అయితే అసలు ఎంత సంతోషపడుతున్నాం. మాకు రైతు రుణమాఫీ అయిన తర్వాత 2 లక్షల రూపాయల వరకు అయితే మాకు పెట్టుబడులు వెళ్ళినాయి, మేము అప్పులు తీర్పుకున్నాం. ఇంకా రేపు 26వ తారీఖు నుంచి వాళ్ళు రైతు భరోసా కూడా ఇస్తుంటారు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం. మేము కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇంకా చెప్పలేము సార్. తప్పనిసరి అయితే తప్పు చేసిన వాళ్ళైతే చట్టం అయితే తప్పనిసరి అయితే ఎవరైనా చేయాల్సిందే సార్. అది తప్పు చేసినప్పుడు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అట్లా? అల్లు అర్జున్ అనేది కూడా అది కరెక్ట్ కాదు సార్. అది ఒక పబ్లిసిటీ వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు అక్కడున్న థియేటర్ యాజమాన్యం కానివ్వండి, మిగతా సందర్భాల్లో అట్లా చేయటం అదొక భాగం. అట్లనే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక స్టేటు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఒక బిహేవ్ చేయడం కూడా అది మంచి పద్ధతి కాదు. జనంలోకి వెళ్ళే ముందు 1-2 సార్లు యాజమాన్యంతో కానీ అందరికి కూడా అసలు అట్లా పోవటం కూడా అది మంచి పద్ధతి కూడా కాదు. హైడ్రా పనితీరు ఎట్లా ఉంది? హైడ్రా పనితీరు అంటే కొంత మేరకు చిన్న కుటుంబాలు అయితే ఏమో కదా సార్. హైడ్రా అయితే ప్రస్తుతానికైతే మనకు ఒక 100 మంది కంప్లైంట్ చేస్తారు కాబట్టి ఆ 100 మంది శ్రేయస్సు కోసం ఈ చర్ల కట్టుకొని చేయటం కూడా అది ఒక విధంగా మంచి పని. దాన్ని క్లియర్ చేయడం వల్ల రేపు రానున్న రోజుల్లో కూడా వరదలు కానీ ఈ అతివృష్టి వచ్చినప్పుడు కూడా వరదలు క్లియర్గా వెళ్ళిపోయినప్పుడు మిగతా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది సార్. ఇది మీ ఎమ్మెల్యే వేరియేషన్ పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే పనితీరు సార్ ఇప్పటివరకు అయితే ఒక 1 ఇయర్ అయింది. ఇప్పటివరకు అయితే మాకు చెక్కుల పంపిణీ కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్ కావచ్చు, రోడ్ల అభివృద్ధి మొన్నటిసారి అయితే 10 కోట్ల దాంట్లో కావచ్చు, మాకైతే అన్ని విధాలుగా. మరియు మొన్న కాలువల ద్వారా కూడా మన ప్రాజెక్టు ద్వారా బి వెల్లెంల ప్రాజెక్టు ద్వారా కూడా కొంత మనకు చేసిండ్రు. అదేవిధంగా ఈ పిల్లాయిపల్లి కాలువ ద్వారా కూడా కొంత వాళ్ళు మొన్న 123 కోట్లు ఏదో ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసింది సార్. తప్పకుండా మాకు అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు అయితే మాకు ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకైతే మంచి సౌకర్యాలు చేస్తుండ్రు. Subscribe us and press the bell icon for more interesting updates.